ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ హనుమాన్ ఫోటో కూడా వేసారు, సూపర్ ఉంది కదా. ఇక్కడ మన కొండలల్లో వాటర్ అయితే ఏ విధంగా అయితే వాటర్ అదే విధంగా ఉన్నది. ఇక్కడ మొత్తం నిజంగా గడ్డి ఉన్నట్టే ఉన్నది కదా. ఇక్కడ చూడదు ఒకసారి కొండలకి ఏ విధంగా అయితే వాటర్ వస్తుందో అదే విధంగా ఉన్నది. మనకు ఫ్లాగ్స్ అయోధ్య ప్రస్తుతానికైతే సైకిల్ మీద పోతున్నా. ఇది మణుకుల్ సిగ్నల్ కాడ ఉన్నాయి. ఇక్కడ అల్కోయ్ స్ట్రేట్ ఇది వెళ్ళాల్సి. ఇదేమో కరమబోయే రోడ్, ఇదేమో బార్దుబాయ్ పోయే రోడ్. చూద్దాం, మనమైతే ఇటు స్ట్రేట్ పోవాలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే సైకిల్ మీద తిరుక్కుంటే అయితే ఇక్కడ దాకా వచ్చిన లొకేషన్ పెట్టుకొని నా వెనక కనబడేదే వెళ్దాం, వెళ్ళి చూద్దాం. ఇక్కడ కులకర్ణి ఫ్యామిలీ అని వాళ్ళే ఏర్పాటు చేస్తారట. అయితే ఇండియాలో ఒక టెంపుల్, ఫేమస్ టెంపుల్ ఏదైతే ఉంటుందో, ఫేమస్ టెంపుల్ ఏవైతే ఉంటాయో వీటిని ఏదో ఒకదాన్ని తీసుకొని ఎప్పుడు ఒక డిజైన్గా తయారు చేసి పెడతారట. ప్రతిసారి పెడతారట. ఇప్పుడు నాకు ఈసారి తెలుసు, మనం ఎప్పుడు రాలేదు. అయితే మళ్ళీ అది కూడా 9 days మాత్రమే ఉంటుందట. అయితే ఒకసారి అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం. సరే చూపిస్తాం మీకు కూడా. దుబాయ్లో అయోధ్య రామ మందిరం ఎట్లుంటుంది అనేది దుబాయ్లో అయితే చూద్దాం. అయోధ్య రామాలయంలో ఏ రకంగా ఉందో అదే రకంగా అయితే డిజైన్ చేసిరట. నేను కూడా చూడలేదు, చూద్దాం. నాతో పాటు మీకు కూడా చూపిస్తా. ఇదే గేటు, అందులోకి వెళ్ళేది. అయితే కులకర్ణి ఫ్యామిలీస్ అని అయితే లోపలికి అయితే వెళ్దాం. సరే, ఇక్కడ మనకైతే ఇన్నాని కనబడుతుంది. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చెప్పులు విడిచే ప్లేస్ అవుతుంది. ఇక్కడ విడదాం. సేమ్ బండరాళ్ళు ఏ విధంగా అవుతున్నాయో అదే విధంగా అయితే డిజైన్ చేసారు దీన్ని. సరే అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. మన తెలుగు వాళ్ళు కాల్చారు భీమ్గల్. ఓకే ఆయన అయితే ఇదైతే లోపలికి వెళ్ళడానికి దారి. అయితే మొత్తానికైతే మన పల్లెటూరులో గుట్టలు అయితే ఏ విధంగా ఉంటాయో అదే విధంగా డిజైన్ చేసారు. చూడొచ్చు మీరు, చూస్తే ఇటు కానీ ఇది అని అంతా మొత్తం డిజైన్ అయితే సూపర్ ఉన్నది. చూడొచ్చు. ఈ సౌండ్ అయితే వస్తున్నాయి, దేంతో తయారు చేసారో కానీ. వరహావతారము, రాముందేది, ఇట్లా ఇవన్నిటికైతే డిజైన్ అయితే చేసారు. పాటలు వస్తున్నాయి లోపల. ఇక్కడ హనుమాన్ ఫోటో కూడా వేసారు. సూపర్ ఉంది కదా. ఇక్కడ మన కొండలల్లో వాటర్ అయితే ఏ విధంగా అయితే వాటర్ అదే విధంగా ఉన్నది. ఇక్కడ కొండలకి ఏ విధంగా అయితే వాటర్ వస్తుందో అదే విధంగా ఉన్నది. మొత్తం టెక్స్చర్ అయితే సూపర్ చేసారు. ఇది మొత్తం నిజంగా గడ్డి ఉన్నట్టే ఉన్నది కదా. ఇది ఫ్లెక్స్, ఇది ఫ్లెక్స్ అనమాట. సేమ్ గడ్డి మాదిరి ఉన్నది. ఇక్కడ చూడదు ఒకసారి. దేవుడు వాటర్ కొండలకి వెళ్ళి వాటర్ వచ్చిన మాదిరి ఉన్నది. సేమ్ దీని ఈ ఫ్లెక్సీ అయోధ్య రామ మందిరం డిజైనే ఉన్నది. ఇది మొత్తం చూద్దాం ఒకసారి, లోపలికి అయితే వెళ్దాం. రాముని ఫోటో ఇది మాత్రం మీరు చేసిన వాళ్ళ అడ్రస్ అట. ఎవరికైనా కావాలంటే మాత్రం చేయించుకోవచ్చు ఈ అడ్రస్కు. ఇది లోపలికి వెళ్ళడానికి దారి. సరే చూద్దాం.
ఇక్కడ పక్కపొన్న చూసుకున్నట్టయితే రాముని గుడి పని నడుస్తున్నప్పుడు తీసిన విధంగా అయితే డిజైన్ చేసిర్రు చూడొచ్చు. అక్కడ పక్కపొన్ననే వర్క్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నట్టు. తర్వాత ఇక్కడ రాముంది విగ్రహము పెద్ద ఎత్తున అయితే మంచిగా వేసిర్రు. ఇది సూపర్ అనిపించింది నాకైతే. ఈ స్తంభాలకు వేసిన విగ్రహాలు కానీ డిజైను ప్రతి డిజైను అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తే పక్కపొన్న రాముని గుడి కన్స్ట్రక్షన్ నడుస్తుందా అనే విధంగా అయితే ఉన్నది. ఈ పక్కపొన్న పెట్టిన నవ్వే, కాకపోతే ఇది డిజైను మన అయోధ్య రామాలయము ఆ డిజైనే ఇక్కడ మొత్తానికైతే రెడీ చేసి పెట్టారు. నార్త్ ఇండియన్స్ వాళ్ళు సూపర్ చేసారు. అయితే వీళ్ళు ప్రతి సంవత్సరం గణపతి పెట్టేటప్పుడు మాత్రం ఏదో ఒక డిజైన్ ఎంచుకొని, ఇండియాలో ఉన్న డిజైన్ ఏదో ఒకటి ఎంచుకొని చేస్తారట. ఈసారి మాత్రం అయోధ్య రామాలయము ఎంచుకొని ఇక్కడ డిజైన్ చేసిర్రు. ఆల్రెడీ విగ్రహం కూడా పెట్టిర్రు. ఇక్కడ చూడొచ్చు డిజైన్ అయితే అద్భుతం అని చెప్పచ్చు. చూస్తురు కదా ఇంత మంచిగా అసలు ఎక్కడ చూడలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడ దుబాయ్లో. అయితే వీళ్ళు ప్రతి సంవత్సరం చేస్తారట. నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళిన చూసినుండే చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయరి. తర్వాత వినాయకుడిని పెట్టిర్రు. ఇక్కడ పక్క పనుని చూసుకుంటే భజన మండపం ఏర్పాటు చేసిర్రు. అందులో భజన చేయడానికి అయితే అందులో కూర్చుండి భజన చేస్తారు. ఒకసారి చూద్దాం అటు కూడా. చూస్తారు కదా జనాలు అయితే ఫుల్ వచ్చారు. అక్కడికి ముందడికి పోవడానికి అయితే ఛాన్స్ లేకుండా ఉన్నారు. ఫోటో కానీ వీడియో కానీ తీయకుండా. నేనైతే కొంచెం అంత తీసిన. ఇది అదే క్లిప్పు, ఇది ఒక్కటే క్లిప్పు ఛాన్స్ దొరికింది. ఈ ముత్యం అంతా కూడా అంత ఛాన్స్ లేకుండే ఫుల్ జనాలు ఉన్నారు. ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోదాం. ఎగ్జిట్ నుంచి ఇట్లనే పోవాలా. ఈ బయట వ్యూస్ అయితే ఇది ఈ రకంగా ఉంది. అయితే ఈ గోడలు అయితే రాముని టెంపుల్ ఎట్లా అవుతున్నాయో అట్లే ఉన్నది. ఇది కూడా డిజైనే ఫ్లెక్సీ టైప్ అయితే చేయించి పెట్టిరు వీళ్ళు. అయోధ్యలో రామ మందిరం ఏ విధంగా అవుతుందో అదే విధంగా అయితే తీర్చిదిద్దిరు వీళ్ళు. ఇంత మంచిగా డిజైన్ అయితే ఇప్పటికెక్కడ చూడలేదు. ఇంకొకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ మొత్తం డిజైన్ ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే అక్కడ వరకు చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించింది ఒకసారి అయితే కామెంట్ చేయరి. చూసిరు కదా ఎంతమంది ఉన్నారు, బాగా మంది ఉన్నారు. అందులో ఏం మాట్లాడడానికైతే అవకాశం లేకుండే. కనబడుతుంది కదా అదే సేమ్ ఏర్పడుతుంది కదా అదే నేను కనబడేది. అయితే ఏమన్నా చెప్పడానికైతే లేదు. నేను పోవుడుతోటే ఫుల్ మంది అయ్యారు అక్కడ. ఈ వీడియో ఎట్లా అనిపించింది ఒకసారి అయితే కామెంట్ చేయరి. దుబాయ్లో రామ మందిరం అయితే చూపించారు మొత్తానికి. నిజంగా చెప్పాలంటే గ్రేట్ వాళ్ళు. నార్త్ ఇండియన్స్ వాళ్ళైతే గణపతి పెట్టడానికి మన ఇండియాలో ఫేమస్ అయినటువంటి ఏదో ఒక టెంపుల్ తీసుకొని ఎప్పుడు అలా చేస్తారట వాళ్ళు. ఇది కొత్త కాదు. అయితే నాకు ఈసారి తెలుసు. నేను ఇప్పుడు వచ్చిన రామమందిరం మొత్తం అయితే కళ్ళకు కట్టినట్టుగా అయితే కట్టినట్టే సేమ్ కట్టినట్టే ఉంది. లోపల చూస్తే జనం బాగున్నారు కాబట్టి అక్కడైతే ఏం మాట్లాడలేదు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా. అంతవరకు సెలవు. ఓకే బాయ్, టేక్ కేర్. చూస్తారు కదా డే నైట్ వర్క్ నడుస్తూనే ఉంటుంది దుబాయ్లో. ఇది ఏదో చేస్తారు రిపేరు. అక్కడ ఎర్ర జెండా కనబడుతుంది చూడు, కాషాయ జెండా. అక్కడ ఇట్లోని ఇట్లా అయితే తిరిగిపోయినా నేను. నైట్ వ్యూస్ అవుతుంది. ఇట్లా సిగ్నల్ పడ్డాకనే దాటాలా. సిగ్నల్ పడక ముందుకి ఇట్లా దాటినమా అయినే.